హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆవేదననైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మన ఉద్యోగ సంఘాల పేరుతో ఉన్న ఉన్నతమైన పదవులు అనుభవిస్తున్న ఉద్యోగ నాయకులకి సాటి ఉద్యోగిగా మన ఉద్యోగుల తరపున విన్నపం అని చెప్పి ఒక ఉద్యోగి ఆవేదన అయితే ఈ విధంగా వ్యక్తం చేశారండి. ఇప్పటి వరకు మన ఉద్యోగుల కోసం కాకుండా స్వప్రయోజనాలు ఆశించి పనులు చేయించుకున్నారు. ఎలానూ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది కాబట్టి మన ఉద్యోగుల కోసం కొంచెం ఆలోచించి మనకి ఇచ్చిన హామీలైన అంటే టీఏ, డిఏ, ఐఆర్ కానీ 2021 నుండి ఉన్నటువంటి పెండింగ్ బకాయిల బిల్లుల కోసం మరియు ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి స్పష్టమైన హామీల కోసం డిమాండ్ చేస్తారని సాటి ఉద్యోగిగా ఆశిస్తున్నానని చెప్పి ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆవేదననైతే వ్యక్తం చేశారండి. ఇది ప్రతి ఒక్క ఉద్యోగ సంఘ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయము. ఇప్పటి వరకు ఎలాంటి బకాయిలు కానీ ఎలాంటి డిఏలు కానీ ఈ 4 ఏళ్లలో వచ్చిన పరిస్థితి అయితే లేదనే చెప్పుకోవాలి. అక్కడక్కడ జమ అయ్యాయి కానీ పూర్తి స్థాయిలో అయితే ఎక్కడా కూడా ఎవరికి జమ అయిన పరిస్థితులు అయితే లేవండి. ఇప్పటికైనా ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసిన నేపథ్యంలో కోడ్ ఎప్పుడు అమలు అవుతుందో చెప్పలేం కాబట్టి ఈలోపైన ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇచ్చిన స్పష్టమైన హామీలైనా కరెక్ట్గా మార్చి నెలాఖరు కల్లా 5,500 కోట్లు విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ పొద్దు 26వ తేదీ రావటం అయితే జరిగింది. కానీ ఎలాంటి బకాయిలు కానీ ఎవరికి కూడా జమైన దాఖలాలు అయితే లేవండి. అక్కడక్కడ 1% అయితే జమ అవుతున్నాయి. 1% జమ చేస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదండి ప్రభుత్వం అయితే. ఈ విధంగా ఒక సాటి ఉద్యోగి అయితే తన ఆవేదననైతే వ్యక్తం చేసుకున్నారు. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు ఆలోచించి ఉద్యోగులకి సంబంధించిన వారికి రావాల్సినటువంటి బకాయిలు కానీ పెండింగ్ డిఏలు కానీ ఇవన్నీ కూడా ఇప్పించే స్పష్టమైన హామీల కోసమైనా ప్రయత్నిస్తే బాగుంటుందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారండి ఉద్యోగులు మరియు పెన్షనర్లు. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు గుర్తించుకొని ప్రభుత్వానికి ఏ విధంగా చెప్పాలనో ఆ విధంగా చెప్తే ప్రభుత్వం కూడా దిగి అయితే రావడం ఖచ్చితంగా అయితే చూస్తున్నాము. మొన్న చలో విజయవాడ కార్యక్రమము అనగానే ప్రభుత్వమే ఒక అడుగు దిగొచ్చి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఇలాంటి హామీలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే ఒక మెట్టు దిగేలా చేశారో అదే అంటే అలాంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలు చేసినట్లయితే ఉద్యోగులకి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కానీ పెన్షన్లకు రావాల్సినటువంటి పిఆర్సీ అరియర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వస్తాయని అయితే ఉద్యోగులు అయితే అనుకుంటున్నారు. మరి ఉద్యోగ సంఘాలు దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 1 వీక్ అయితే ఉందండి. ఈలోపు ఆ బకాయిలు వస్తాయని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.